ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఏప్రిల్ మాసం 17వ తేదీ అనగా గురువారం యొక్క తిథి ఈరోజు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క విధిలోని ఒక స్త్రీ వల్ల మీకు ఫోన్ కాల్ అనేది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత అసలు ఏం జరగబోతుంది, ఆ యొక్క ఫోన్ కాల్ ఆ స్త్రీ ద్వారా ఎందుకు రాబోతుంది, ఫోన్ ద్వారా మీకు అందబోయేటువంటి వార్త ఏమిటి, ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి తదితర ఇటువంటి వివరాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కాదండి. సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపబడండి. గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా చేస్తారండి. అది కూడా గురువుగారు మనకు ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. చాలా చక్కటి పరిష్కారాన్ని అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా వితిన్ 24 అవర్స్లోనే మనకు గురువుగారు తెలియపరుస్తారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణ, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా గురువుగారు ఒక మంచి పరిష్కారాన్ని తెలియజేస్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా చూసినట్లయితే ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. వీరికి ఇతరులను నొప్పించేటువంటి మనస్తత్వం కలగకుండా ఉంటారు. అంటే ఇతరులు అంటే ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. పెద్దవారు అంటే చాలా గౌరవ మర్యాదలను చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి దేవతా ఆరాధన అంటే చాలా ఇష్టమని చెప్పుకోవాలండి. చాలా సున్నితమైనటువంటి మనుషులుగా ఉంటారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ రేపటి రోజున ఈ యొక్క ధనుసు రాశి యొక్క జాతకులకు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక రాత్రి 9 గంటల తర్వాత మీ యొక్క తెలిసినటువంటి మీ యొక్క స్నేహితులు కావచ్చండి, లేదంటే మీకు దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారిలో ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ ఫోన్ కాల్ ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా రాబోతున్నాయి, ఆ యొక్క స్త్రీ ఎవరో సమూల్యంగా తెలుసుకుందాం ఇప్పుడు. ఇక అంతకంటే ముందు ఈరోజు ఈ యొక్క రాశి జాతకుల యొక్క దిన ఫలితాల గురించి ముందుగా తెలుసుకుందామండి. ఈ యొక్క రాశి జాతకులు చాలా వరకు కూడా నేర్పరులుగానే చెప్పుకోవాలి. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక ముందు క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసినటువంటి వ్యక్తులను ఈ యొక్క ధనుసు రాశి యొక్క జాతకులు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ పాత స్నేహాలను, పాత బంధుత్వాలను అసలు విడిచిపెట్టరు. వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలము ఆ యొక్క క్రమశిక్షణ అనేది నిలవనటువంటి స్థితి కూడా వీరికి ఎదురవుతుంది. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 17వ తేదీ ఈ యొక్క రాశి యొక్క వ్యక్తులకు చూస్తే కనుక రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ వీరి నుంచి రాబోతుంది. మీ యొక్క వీధిలో ఉన్నటువంటి ఒక అపరిచిత స్త్రీ కావచ్చు, లేదంటే మీకు పరిచయమైనటువంటి ఒక స్త్రీ కావచ్చు, వారి నుంచి రాబోతూ ఉన్నటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేయబోతూ ఉన్నాము. కాబట్టి మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీకు కనుక మీ యొక్క బంధుమిత్రుల్లో ఎవరైనా ఉండొచ్చండి. కానీ మీరు విచారకరమైనటువంటి ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ యొక్క పరిస్థితి అనేది మీకు కలగబోతుంది. లేదా వారికి సంబంధించినటువంటి ఏదైనా ప్రమాదం గురించి ఆ విషయం అయితే చెప్పడం గురించి కావచ్చు, లేదంటే వారికి సంబంధించినటువంటి గొడవల గురించి చెప్పడానికి కావచ్చు, లేదంటే మిమ్మల్ని మధ్యవర్తిత్వం గురించి పిలవచ్చు. ఇలా
ఏదైనా ఒక సమయం అనేది ఆ యొక్క సమయ రీత్యా అర్థించడం కోసం ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. లేదంటే మీరు ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి కావచ్చు, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా కూడాను మీరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. అనవసరపు చిక్కుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయొద్దు. ఒకవేళ వారు మీకు కాల్ చేసి వారు ఏదైనా మాట సాయం అడిగినా కూడా, చేత సాయం అడిగినా కూడా నిరాకరించకుండా ఆ యొక్క పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించండి. వీలైతే మీకు ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే ఆ యొక్క పరిష్కార మార్గాన్ని సూచించండి. అంతే తప్ప ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే మధ్యవర్తిత పరంగా కావచ్చు, ఎటువంటి సహాయం చేయడానికి అస్సలు వీలు లేదు. ఈరోజు అపరిచిత స్త్రీ అయినా, మీ యొక్క వీధిలో ఉండేటువంటి ఒక స్త్రీ ఎవరైనా కావచ్చు, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఈరోజు మీరు ఒక ధన సహాయం అనేది అస్సలు చేయొద్దు. మీ మాట సహాయము చేయొద్దు. ఈరోజు అప్పు ఇవ్వకూడదు. అప్పును తీసుకోకుండా ఈ రెండు అయితే చాలా ఉత్తమమని చెప్పుకోవాలండి మీకు. అలా కాకుండా వారు ఏదైనా ఒక సలహా చెప్పి మిమ్మల్ని పాటించమంటే అది చెప్పినా కూడా అస్సలు వినొద్దు. అంటే మీ యొక్క నూతన పెట్టుబడుల రీత్యా కావచ్చు, లేదంటే వారి కోసం ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఇలా మిమ్మల్ని ఏదో ఒక సాయం అడిగినట్లుగా అటువంటి సాయం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంటూ వీలైనంత వరకు మీరు బయటపడండి. మీరు అత్యుత్తమంగా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏ నిర్ణయము కూడా తీసుకోవద్దు. ఇంకా మిగిలినటువంటి అంశాల పరంగా చూస్తే కనుక ఈ యొక్క రాశి జాతకులు డబ్బు అంది వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరి దగ్గరనైనా ఈరోజు మీరు లోన్ల కోసం కానీ ప్రయత్నిస్తూ చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే వింటారండి. అంటే ఈరోజు ధనం అందుతుంది అనే కాదండి, మీ యొక్క ప్రయత్నం అనేది ఫలించబోతుంది అన్నట్లుగా ఆ యొక్క భగవంతుడు అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ, లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే కనుక ఈరోజు సఖ్యతగా మీతో మాట్లాడతారు. ఇది మీకు చాలా అంటే పాజిటివ్నెస్ అనేది మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక మిగతాది కనుక చూసినట్లయితే మొత్తం మీద మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. కానీ మీ యొక్క ప్రయత్నం మాత్రం మీకు అలసడిని, ఒత్తిడిని అదొక కారణం అయ్యే విధంగా మీకు కలిగిస్తుందండి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వివాహికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలను ఖచ్చితంగా పొందుకుంటారు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడే విధంగా, తలెత్తుకునే విధంగా చేస్తారండి. గతంలో మీకు ప్రియమైనటువంటి వారితో గల అభిప్రాయాలను, భేదాలను మన్నించడం ద్వారా మీ యొక్క జీవితాన్ని అర్థవంతంగా చేసుకుంటారు. ఇక మిమ్మల్ని ద్వేషించేటువంటి వారికి కేవలం హలో చెబితే చాలు, ఆఫీస్లో అన్ని విషయాలు కూడా ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారున్నాయి. ఇక సమయం ఎల్లప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి తెలివితో మీ యొక్క సమయాన్ని వాడుకోండి. ఇక వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తుండేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈరోజు మీకు అంచెలంచెలుగా మించి మంచి సఫలించినటువంటి ఫలితాలు అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఆనందపరుస్తాయి. ఇక మీ యొక్క గొప్ప ఆరోగ్యము మరియు ఫిట్నెస్ కోసము వెండితో చేసినటువంటి ప్లేట్లో మరియు స్పూన్లను ఉపయోగించండి. ఇక ఈ యొక్క రాశి గురించి ఓవరాల్గా చూసినట్లయితే అండి, ఆరోగ్యం కానీ, సంపద కానీ, కుటుంబము, ప్రేమ సంబంధిత విషయాలు, వైవాహిక జీవితం అన్నీ కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయండి. వృత్తిపరంగా కూడా మీకు చాలా సగం పైనే, అంటే 75-80% వరకు అనుకూలంగా ఉంది. చిన్నపాటి ఒడిదుడుకులు అనేవి మీ యొక్క వృత్తి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా మీ యొక్క తెలివితేటలతో అధిగమించుకొని ముందుకు వెళితే మీకైతే రేపటి రోజున ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా మీ యొక్క ఫలితం అనేది, చక్కగా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూసుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.